నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం పుష్యమి నక్షత్రంలో ఏ పనులు చేసుకోవచ్చు, ఏ కార్యాలు మనం చేసుకోవచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధిపతి వచ్చి ఇక్కడ బృహస్పతి. మనం చూసుకుంటే నక్షత్రానికి అధిపతి బృహస్పతి, గురువే అయ్యారు పుష్యమి నక్షత్రానికి. కాబట్టి ఈ నక్షత్రంలో యాత్ర, యానము, ఉపదేశము, మనం ఏమన్నా మంత్రోపదేశాలు తీసుకోవాలంటే అవి, వాహనం కొనుగోలు, గృహకర్మలు, శ్రీమంతము, నామకరణ, కృషి, చౌలము, గృహప్రవేశము, ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే అస్త్రగ్రహణం, పట్టాభిషేకము, పూజారంభము, విద్యారంభము, ఉపనయనము, నూతన ఆభరణ ధారణ, పశు సంగ్రహం, ఇవన్నీ కూడా మనము చేసుకోవచ్చు. ఇక్కడ వివాహానికి మాత్రము ఈ నక్షత్రం పనికిరాదు అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అధిపతి బృహస్పతి అయినప్పటికీ పుష్యమి నక్షత్రం వివాహానికి మనకి పనికిరాదు. కాబట్టి వివాహ నిర్ణయంలో ఈ నక్షత్రాన్ని మనము వదిలివేయాలి, త్యజించాలి అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఈ వివాహానికి పనికిరాదు. మిగతా శుభకార్యాలన్నిటికీ కూడా ఈ పుష్యమి నక్షత్రం అనేది మనకి బాగుంటుంది. మళ్ళీ ఆ వ్యక్తి ఎవరైతే చేస్తున్నారో వారికి తారాబలము చూసుకొని, వారికి శుభాశుభాలు మనము లగ్నము, సమయము అన్నీ కూడా చూసుకొని వెళ్ళినట్టయితే వారికి మంచి జరుగుతుంది.